భయపడతారు, అది అందరికీ తెలుసు. భయపడుతూ కూడా భయపడొచ్చు అంటున్నాడు చంద్ర. అది ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the stage. ఇందాక ఎంట్రీ సాంగ్ వేద్దామంటే మీరు ఇల్లు ఊడ్చమని ఎంట్రీ సాంగ్ వేసారేంటి? ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు కాళ్ళకు మేకులు గుచ్చుకున్నాయి అనుకో, కాలు సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయితే నాది ఒక కాలు తీసేస్తారు. ఈ ఒంటి కాలు ఉన్న వాడితో ఏం కాపురం చెయ్యాలి, ఈ రెండో కాలు వాడితో వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ భయానికి బొంద పెట్ట. వెంటకి నీలాంటి ఒకటంట ఒకడు చలికి చచ్చిపోతాను అని భయపడి మంచం కింద మంట పెట్టుకుని పడుకున్నాడట. వాడికి ఏం కాలేదుగా? ఎందుకు కాలేదు? తెల్లారేసరికి మంచము లేదు, మంచం మీద మనిషి లేడు. అయ్యో, మధ్యలో చూసుకోవాల్సింది వాడు. ఎవరికైనా భయము గ్రాముల్లో ఉంటుంది, నీకు కిలో చొప్పునుంది. సరే సరే మాట్లాడించాలి కానీ వెనకాల డోర్ అయ్యి. అమెరికాపై ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా. ఈ న్యూస్ ఒకటి నాకు 2-3 నెలల నుంచి నిద్ర లేకుండా చేస్తుంది ఈ న్యూస్. నీకే కాదు, ప్రపంచం అంతా అలా ఉంది. అనంతరావు గారు, ఏంటి విట్లాచార్య? ఉత్తర కొరియా వాడు అమెరికా మీద బాంబు వేస్తాడంటావా? వేస్తే వేసుకోనివ్వండి, మనకెందుకు? మనకెందుకు అంటారంటే ఆనందరావు గారు, ఆ బాంబు మన దేశం మీదకి ఏమైనా వస్తే? మన దేశం మీదకి ఎందుకు వస్తుంది విట్లాచార్య? ఎందుకు రాడదు ఆనందరావు గారు? మనం దీపావళికి తారాజువులు కాలుస్తాం. ప్రతి తారాజువు ఆకాశంలో వెళ్ళదు, పక్కింటికి వెళ్తది, ఎదుంటికి వెళ్తది, వెనకింటికి వెళ్తది, ముందింటికి వెళ్తది. ముందే అమెరికా వాడు బాగా తెలివైన వాడు. ఆ ఉత్తర కొరియా వాడు రాకెట్ వేసాడు అనుకో, వాడు అమెరికా ఒక చేత ఇలా పక్కన అన్నాడు అనుకో, ఆ పక్కనే మనం ఉన్నాం. నీ భయం లోకల్ గానే లేదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట. వీడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఈయన భయమైన శాడిజంతో రోజు చచ్చిపోతాను నేను. ఆఖరిగా భయానికి భయపడి పిల్లల కన్నం కూడా వద్దన్నాడన్నయ్య వీడు. అలా కనకపోవడం ఏంటి విట్లాచార్య? మనం కష్టపడి పిల్లల్ని కంటాం. ఈ నా కొడుకుల తర్వాత ఏం చేస్తారు? మనల్ని ఉద్దాసంలో ఇప్పుడు తీసుకెళ్లి పడేస్తారు. నేను ఉద్దాసంలో ఉండలేను ఆనందరావు. నీకు దండంరా. మామూలుగా అందరూ భయపడతారా, ఆ భయానికే నిన్ను చూస్తే భయంగా ఉండేటట్టున్నావేంట్రా నువ్వు? ఏమే నాకే భయం అంటున్నావు, మరి వాడిని చూడు నన్ను చూసి భయపడుతున్నాడు, దాన్ని ఏమంటారు? ఆ భయం వేరు, ఈ భయం వేరు. ఏదైనా భయమే. మాట్లాడకు నువ్వు నాతో ఎక్కువ. అబ్బో, చెప్పిన దానికి నమస్కారం గానీ 10 ఇంట్లో కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ. ఆనందరావు గారు ఏంటి విట్లాచార్య? సూర్యుడు ఇంకా రాలేదేంటి ఆనందరావు గారు? ఆ మేఘాల మధ్యలో ఎక్కడ ఉంటాడు? ఎంతసేపు ఉంటాడు ఆనందరావు? ఎంతసేపు ఉంటాడు వాడు? బయటికి రమ్మని చెప్పచ్చుగా. నీ భయంతో నన్ను చంపుతున్నావు కదరా నువ్వు. ఏంటో ఒకరికి బాధ్యత లేదు, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో. ఇంత కూడా కనబట్లే మనిషి. ఏంటండి 9 అయిందండి, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. కొద్ది కంగారుగా ఉంది ఆనందరావు. నరకం ఎక్కడో లేదురా, నా ఇంటి ముందు నీ రూపంలో ఉందిరా. ఇప్పుడు సూర్యుడు రాకపోతే ఏమైందంట? అలా మాట్లాడుతున్నారండి ఆనందరావు గారు మీరు. బాత్రూమ్ లేకపోతే మీరు ఎంత అలాడిపోతారు. అలాంటిది సూర్యుడు బయటికి రాకపోతే ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచంలో జీవరాశులు ఏమైపోతారు, మనం ఏమైపోతాం ఆనందరావు గారు? అరే నువ్వు మంచోడువో మెంటలోడువో అర్థం కావటం లేదురా. అర్జెంట్ పని మీద ఉన్నాను రా, 2 నిమిషాల్లో వదిలిరా. ఏంటో సూర్యుడు రాలేదని ఒక్కరికి బాధ లేదు, భయం లేదు. నాకేమో చెమటలు పడుతున్నాయి, ఈయనేమో బయటికి రాడు, కంగారుగా ఉంది. ఏం చేయాలి? ఉషా కిరణాలు కిమిర సంహరణాలు. అబ్బే లాభం లేదు. పాట పాడిన సూర్యుడు రాలేదేంటి? ఈ పాడు సమాజం మీద సూర్యుడు అలిగాలేంటి? ఏమర్థం? రాధా రాధా, అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ఏంటి నీ బాధ? సూర్యుడు ఇంకా రాలేదు రాధా. అన్నయ్య చేయమంటావు? సూర్యుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా సూర్యుడు రా చెప్పి కిందకి తీసుకున్నామంటావా? లేదు రాధా, కింద నుంచి సూర్యుడు కోసం ఏదైనా పాట పాడితే నీ పాట వినని వస్తాడేమో రాధా. ఏమన్నావు? ఒకసారి పాడవే. మీరు పిలిస్తే మొగుడే భయపడి వస్తాడనుకున్నా, మీరు పిలిస్తే సూర్యుడే భయపడి బయటకు వస్తాడంటే మీరు మామూలు కాదే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమండి సూర్యుడు వచ్చాడు. తలిపే
వచ్చాడు అమ్మయ్యా. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. కంగారు మొత్తం పోయిందయ్యా. ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మయ్యా. ఇదిగో ఇంకా నీ భయం నేను భరించలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఏంటే మొక్కడికి ఏదైనా వీక్నెస్ ఉంటే అర్థం చేసుకోవాలి కానీ పుట్టింటికి వెళ్ళిపోతా అంటావు నువ్వు. వెళ్ళిపోదే, భయపెడుతున్నావు నన్ను. వెళ్ళిపో, ఒంటరిగా ఉండాలా నన్ను. ఒకడే పడుకో. పడుకుంటా. బెదిరిస్తుంది పెద్ద. అరే విట్లాచార్య, నువ్వు మనిషివో అర్థం కావట్లేదు, పశువు అర్థం కావట్లేదురా. నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావు కదరా. ఏంట్రా నాకు ఈ టార్చర్? ఆనందరావు గారు, పక్కిళ్ళలో ఉన్నప్పుడే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అర్థం చేసుకోవాలి కానీ ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? ఏంటో బొంగులోని అర్థం చేసుకునేది? ఆనందరావు గారు, బొంగులో గింగులో అని మాట్లాడకండి మీరు. నాకు భయపడే గుణమే కాదు, భయపెట్టే గుణం కూడా ఉంది. తొక్కబట్టి నారదిస్తాను ఏమనుకుంటున్నారో. ఈ చెట్టు కొమ్మలు బాగా పెద్దవైపోయి. ఏమే కత్తి తీసుకురా, కత్తి తీసుకురా. నేను ఆనందరావు ఏమన్నానని కత్తి తెమ్మంటున్నాడు? ఒక్క మాట అన్న, తొక్కబట్టి నారదిస్తానని. అంత మాత్రానికి నన్ను పొడిచి చంపేస్తాడా? ఇదిగోండి. ఓకే, వాడు నన్ను ఏం చేయకుంది, వాడిని నేనే ఒకటి చేసేయాలి. ఆనందరావు, నేనేమన్నాను? ఒకటే మాట అన్నా, తొక్కబట్టి నారద్దు. అంత మాత్రం నన్ను పొడిచి ఆనందరావు. నేను పొడి చంపడం ఏంట్రా? ఆ కత్తి తమ్మంది నా కోసమే, నాకు తెలుసు ఆనందరావు. నన్ను చంపకుండా నన్ను చంపకొడుతున్నావురా నువ్వు. నీ మీద నేను భయంతో కొడుతున్నా ఆనందరావు, బాధతో కొడుతున్నా అంతే. నన్ను చంపేసేటట్టున్నాడే. ఏంటండి మా ఆయన ఆ రకంగా కొడుతున్నారు? నేను మీ ఆయన ఒకటే మాట అన్నా, తొక్కబెట్టి నారదిస్తాను. అంత మాత్రానికి మీ ఆయన కత్తి పెట్టుకొని నేను చంపాలనుకున్నాడు. ఆ కత్తి తీసుకురామని నిన్ను చంపడానికి కాదురా, ఈ మొక్క కొమ్మలు కోయడానికి రా. కొమ్మలు కోయడానికా? సమయానికి నా భార్య వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ భయంతో నన్ను చంపేసేవాడు. పదేపటికి ఆనందరా, ఇప్పుడు నేను నీకు కొట్టాను కదా, తర్వాత మనసులో పెట్టుకొని నన్ను నేను చంపవుగా. భయపడకరా, నీకు దండం పెడతానురా. నీ భయం నా సాగుకు వచ్చిందిరా బాబు. రాత్రి అయింది, ఇంట్లో ఒంటరిగానే ఉన్నా, ఇంట్లో భయం వేస్తుంది, అదేమో వెళ్ళిపోయింది. ఎలా పడుకోవాలి? ఏంట్రా, ఇప్పుడు చంద్రుడు ఏమైనా రాలేదా? కాదు, నాకు నిద్ర రావట్లేదు ఆనందరావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కసారి నువ్వు నాకు తోడుగా వచ్చి పడుకో ఆనందరావు. నీ మీద కాలేసుకొని నేను ధైర్యంగా పడుకుంటా. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందేంట్రా? నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు పడుకుంటాను? నేను రాను. సరే, మీ ఆవిడైనా పంపించు ఆనందరావు. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా? మా ఆవిడ పంపించాలరా? రోజు రోజుకి భయంతో నీకు మైండ్ దొబ్బుతున్నట్లుందిరా నీకు. సరే, నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇద్దరి మధ్యలో కాలేసుకొని పడుకుంటాను. అక్కడనే చేయాలందరూ. శ్మశానంలోనే హాయిగా ఉండొచ్చు కానీ ఇటు పక్కన మాత్రం ఉండలేమే. లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసిరా. ఇప్పుడంటే ఎక్కడికి వెళ్తామండి? బస్ స్టాండ్కి వెళ్దాం ముందు, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం. ఆలోచిద్దారా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు ఆనందరావు? నువ్వు లేని చోటుకి వెళ్తున్నావు రా. వద్దు ఆనందరావు, ప్లీజ్ ఆనందరావు, నీకు దండం పెడతాను, వదిలేసి వెళ్ళక ఆనందరావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి మనం? ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తున్నానే. తొందరగా ఆలోచించండి. ఆనందరావు, నీకు దండం పెడతారా? మమ్మల్ని వదిలేరా నువ్వు. ప్లీజ్ ఆనందరావు, మీరు నన్ను వదిలేసారు, మీరే నాకు ధైర్యం. ఆనందరావు, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం దా ఆనందరావు. మీ ఇద్దరి మీద కాలేసుకొని నేను పడుకుంటాను. భయంతో పక్కింటి ఆవిడ మీద ఎప్పుడు పడతారని నేను వెయిటింగ్ ఫైనల్ గా అది కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? పడ్డానా నేను? ఇది జెన్యూన్ రీజన్. సార్ నాగబాబు సార్, ఈ జెన్యూన్ రీజన్ మీకు ఎంతవరకు జెన్యూన్ అనిపించింది? ఎందుకు పాపం భయస్తుడికి అలాగే ఉంటది. సూర్యుడు రాలేదంటే ఏమైంటుంది? చాలా బాగా చేసావు చంద్ర, గుడ్, మంచి కాన్సెప్ట్ వచ్చావు. రోజా గారు, చంద్ర భయం ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టావా? భయం ముందు పుట్టినట్టు. నిజంగా ఇంత భయపడి పిచ్చి పీక్స్ లో వాడిని మనశ్శాంతిగా బాత్రూమ్ కూడా పోనీయకుండా చంపేశావు. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసావు.